ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని వస్తుంది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అది కరెక్టా రాంగా ఏంటి? అది 100% కరెక్టే. ఎందుకంటే మీరు బాడీ నాకు కాఫ్ ఎందుకుందంటే 5 days అయింది కాఫ్ స్టార్ట్ అయ్యి. మదనపల్లిలో అవసరం లేదు, మదనపల్లిలో స్టార్ట్ అయింది. చిన్నగా త్రోట్ ఇట్లా అంటా ఉంటే ఏదో జరుగుతుంది అనుకోండి. నాకు 3 రోజుల ముందరే తెలిసింది. నేను అప్పుడే రెస్ట్ తీసుకొని ఏదో సాల్ట్ వాటర్ గార్గిల్ చేసి తులసి నీళ్ళ కట్టిన తడి అయిపోయేది. నేను మొండి ఉండి కదా, ఏమైతే చూద్దాం ఫైట్ చేద్దాం నేను అట్లా ఉండే. అది ఎక్కింది, ఫీవరే రాలేదు, దగ్గు వస్తూ ఉంది, ఫ్లమ్ ఉంది. బాగా దగ్గి 2 రోజులు రాత్రి అంతా ఇంట్లోనే బాగా దగ్గిన. నా బాధ తట్టుకోలేక అందరూ పైకి బారిపోయినారు. అయినా మనకు ఫ్లమ్ పోవాలంటే, లంగ్ కంజెషన్ పోవాలంటే బాగా దగ్గే కెపాసిటీ ఉండాలి, కాబట్టి బాగా ఫిట్గా ఉండాలి. సో లంగ్స్కు హార్ట్కి కెపాసిటీ కావాలంటే ఏం చేయాలా? పవర్ ఎక్సర్సైజ్ చేయాలా, స్కిప్పింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, ఖోఖో ఆడాలా, కబడ్డీ ఆడాలి. కూర్చొని చెస్సులు గిస్సులు ఇండోర్ గేమ్స్ కాదు. సో అది చేసినా కాబట్టి లంగ్స్ బాగా క్లియర్ చేసినాయి. ఎంత హ్యాపీ నాకు ఇప్పుడు 5 రోజుల తర్వాత. ఇప్పుడు ఎంతమంది హాస్పిటల్ చేరిపోయింటారు, చేరిపోయి కూర్చొని ఏదో మందులు వేసి ఆ గళ్ళ కరగాలంటే ఈ యాంటీబయాటిక్, అరే గళ్ళ కరగాలంటే దగ్గాల. సో న్యాచురల్గా నేను దగ్గొస్తానమ్మా, నీకు ప్రాబ్లం వస్తే నేను ఫైట్ చేస్తాను, నేను బాడీ ఫైట్ చేసి దాన్ని ఆ బ్యాక్టీరియాని లోపల నుంచి చంపి దాన్ని బయటికి పంపించేయంటే నేను తగ్గలేను, టైర్డ్గా ఉన్నాను, దానికి హుషారుగా లేదంటే సస్తావట్లే, ఆపరేషన్ చేయాలా, హోల్ వేయాలా, ఏమేమో చేయాలా. సో అట్లా నేచర్ దగ్గరకు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. హార్ట్ బాగా పవర్ఫుల్గా ఉండాలంటే హార్ట్కి కూడా బ్లడ్ పంప్ కావాలా. ఇప్పుడు ఎట్లయితే జిమ్ చేస్తే మీకు మదులు చెక్కుతాయో హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలా. మనం అన్ఫార్చునేట్ అంటే కొంచెం నాకు ఆయాసం ఉందండి, ఆయాసం ఉంటేనే హార్ట్ లంగ్స్ పనిచేస్తేనే నీకు కెపాసిటీ పెరిగేది. సో మీరు రన్నింగ్ చేస్తే యంగ్ ఏజ్లో స్లో జాగింగ్ ఈజ్ బెస్ట్, వాకింగ్ కంటే స్లోగా జాగింగ్ బెస్ట్. ఇంకా యంగ్స్టర్స్ అయితే కొంచెం రన్నింగ్, కొంచెం జాగింగ్, కొంచెం రన్నింగ్. సో మీకు హార్ట్ లంగ్స్ ప్రాబ్లం వచ్చే క్వశ్చనే లేదు, గ్యారెంటీ, రాసుకోండి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇమ్యూనిటీని సడన్గా పెరిగేదని కాదు. సో మనం ఇప్పుడు మాట్లాడుకోండి వాటివి నేచర్ దగ్గరుండి కిటికీలు తీసి పెట్టుకొని ఫ్రెష్ గాలి, ప్రాణాయామ, యోగా చేసుకొని నువ్వులు నువ్వుసుకొని ఎండలో ఉండి చెత్త తినకుండా రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, కాఫీలు, టీలు ఆపేసి బ్రాయిలర్ కోళ్ళు నిలిపేసి ఇప్పుడు మనం అనుకునేట్లు పొద్దున్నే మిల్లెట్ ఫుడ్, అరికెలు రైస్ కంటే టేస్టీ, లేదు దేశీ బియ్యం, నవరా బియ్యము, సిద్ధసన్నాలు, రాజముడి, 100 రకాలు. సో అట్లాంటి దాంతో మంచిగా మీరు ఇడ్లీ, దోశ ఏమి చేసుకోండి, లేదు ఉత్త అన్నమే వండుకొని మంచిగా సాంబార్ గిన్నె పప్పు వేసుకొని ఫుల్గా తినండి. మధ్యాహ్నం ఎత్తేసి సాయంత్రం 4-5 గంటలకి మీ డిన్నర్ వీలైతే కంప్లీట్ చేయాలి, లేదు అది లేటెస్ట్ అంటే 7 కంటే కంప్లీట్ చేసేయాలి. సో ఈ ప్రాసెస్ చేసి సీజనల్ ఫ్రూట్స్ డెఫినెట్గా తినాలి ఇమ్యూనిటీ పెరగాలండి. అంటే ఈ సీజన్లో సీతాఫలకాయలు తింటే చలికాలము లేట్గా వచ్చే ప్రాబ్లం తగ్గుతుంది. ఈ సీజన్లో మామిడి పళ్ళు తింటే సమ్మర్లో వర్షాలు పడినప్పుడు వచ్చే జబ్బులకి ఇమ్యూనిటీ వస్తుంది. అది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. దాంతోపాటు మన కూరగాయలు, ఆకుకూరలు, వెజిటేరియన్ తినడము, నేచర్ దగ్గర ఉండడము, పరిగెత్తడం, యాక్టివ్గా ఉండడము, ఆ మైండ్కి ఎప్పుడు బిజీగా పెట్టడము, సింపుల్గా బతకడము, అనవసరమైన ఆలోచనలు, టెన్షన్లు, అది కాల నా కారు అన్నీ లేకుండా ఉండడము, దీంతో హ్యాపీగా ఉంటాము. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా మంది చేస్తున్నారు, ఆర్గానిక్ స్టోర్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఫార్మింగ్ స్టోర్స్. అవి ఎంతవరకు నమ్మాలి? నిజంగానే ఆర్గానిక్ చేశారా లేదంటే? అందుకే ఇప్పుడు మీకు అందరికీ విలేజెస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ విలేజ్లో నిజంగానే ఆవులు పెట్టి జీవామృతం వేసి పేడలు వేసి ఎవరు చేస్తారు మీకు తెలుసు, వాళ్ళకి కొనండి. ఇప్పుడు ఇక్కడ స్టోర్కి వచ్చి దాన్ని ప్యాక్ అయ్యి దాన్ని డబుల్ రేట్ అయ్యేదానికంటే అక్కడ మీ ఇంట్లోని మీ ఊర్లో పనిచేసే రైతు చేస్తూ ఉంటే వాడిని సపోర్ట్ చేయండి. లేదు ఆ రైతును మీరు ఫ్రెండ్షిప్ చేసుకొని, మీ బంధువు అయితే బంధుత్వము, ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళకి నాయన ఈ 1 acreలో మనము ఈ వరో, ఈ పప్పులో, ఈ పెసలో, ఈ కందులో, ఇవన్నీ మీరు మందులు కొట్టద్దు, ఎంత వచ్చినా మనం తీసుకుందాం, దాన్ని ఎంత ఖర్చు అయినా మీకు ఇచ్చేస్తా, నువ్వు తీసుకో మాకు అని చెప్పి వాడిని కాన్ఫిడెన్స్ చేయండి. నాకు 5,000 పోయింది, 10,000 పోయింది అని వాళ్ళు బాధపడేది వద్దు. ఆ 10,000 మీరే ఏదో ఇచ్చి వాడిని ఎంకరేజ్ చేసి మీ అక్క చెల్లెలకి అందరికీ మీద పంచుకోండి. నేను ఎంత వచ్చినా వీళ్ళు పర్వాలేదు, మందు కొట్టద్దు, కషాయాలు నేను తీసిస్తా, బ్రహ్మాస్త్రం, యజ్ఞాస్త్రం, ఏదో నీమాస్త్రం, అది మాత్రం కొట్టు చెప్పండి. అంటే వాడికి అరే ఈ వచ్చిన దాంట్లో మందులు కొట్టలేదు, నా భార్య బిడ్డను కూడా నేను పెంచుకోవచ్చు, హాయిగా ఉంటారు, వాళ్ళు కూడా మంచిదే అని, వాడికి కూడా మంచిదే కదా. నీ ఖర్చు అయ్యేది 5,000, 10,000, ఒకసారి హాస్పిటల్ పోతే ₹1,00,000, 2,00,000 ఎగిరిపోతుంది కదా. సో దీనికోసమన్నా ఫ్రెండ్షిప్ చేసి మీరు పళ్ళులో వాళ్ళతో ఉండండి. అక్కడి నుంచి ఆర్గానిక్ ఫుడ్ మీకు తెచ్చి 100% షూర్. సో బయట వచ్చేది ఎంత షూర్ అనేది ఐఎమ్ నాట్ షూర్. యూఆర్ నాట్ షూర్. సో సీజనల్ ఫ్రూట్స్ గురించి ఏం చెప్తారు? అదే సీజన్ నేచర్ ఇస్తా ఉందంటే సీజన్ తినమని కదా, దాన్ని చెప్పేది ఏమి లేదు కదా. సో మనము
హంటర్ గ్యాదరర్స్గా ఉన్నాం. అంటే వేటాడితేనే ఫుడ్ దొరికేది, లేదో పైనుంచి చెట్లు ఎక్కి తేనె తీసుకొని కందమూలాలు తవ్వి తీస్తేనే ఫుడ్ దొరికేది. సో హంటర్ గ్యాదరర్స్ నుండి ఏం తిన్నాము, ఏ సీజన్లో వస్తే తిన్నాం. అది కూడా రకరకాలు తిని ప్రాబ్లం వచ్చి చచ్చిపోయి ఏది విషము ఏది కాదు ఏది తినాలా అని డిఫైన్ చేసి కదా ఇప్పుడు కందులు రాగులు సదరు జొన్నలు ఈ ఆకుకూరలు ముట్టకూడదు, జిల్లేడు ఆకు ముట్టకూడదు, ఆ విషము అన్ని డిఫైన్ చేసినాం కదా మనము. సో ఏ సీజన్లో వచ్చినవి ఆ సీజన్లో తినడం అనేది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అది తింటే ఏ ప్రాబ్లం రాదు. సో ఎత్తుక్కొని పోవాలా. ఈ సీజన్లో సీతాఫలం కాయ ఉండే సీతాఫలం మండిని ఎక్కడికో పోయి పెద్ద కాయలు ఎంత రేట్ ఇచ్చినా బాగా 4 సార్లు 5 సార్లు తినాలి. మామిడి పళ్ళు ఆర్గానిక్వి నూజివీడి నుంచి అక్కడ నుంచి విజయవాడ నుంచి తెప్పించుకొని అవి తినాలా, ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ వస్తుంది. సో ఇప్పుడు మార్నింగ్ లేవగానే చాలామంది డీటాక్స్ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు, లేదంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే కషాయాలు తాగుతూ ఉన్నారు. ఏంటి కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ ఏనా? ఇప్పుడు కాఫీల బదులు కషాయాలు మంచిదే కదా, మంచిదే అని చెప్పుకుందాము. ఈ సొరకాయ, గుమ్మడికాయ, కీరా దోసకాయ, తులసి కషాయము, అది కొత్తిమీర కషాయం మంచిదే కదా, మంచిది చెప్దాము. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే కాఫీ టీలు తాగుతారు. కాఫీ టీలు తాగే వల్ల 2 డిసడ్వాంటేజ్. ఒకటి వచ్చి కాఫీ తాగినప్పుడే మీరు ఫ్రెష్ అవుతారు, అంటే మీ బ్రెయిన్లో రిసెప్టర్స్ అని పడుకొని ఉంటాయి, మళ్ళీ లేస్తాయి, మళ్ళీ పడిపోతాయి, మళ్ళీ కాఫీ తాగాలి, మళ్ళీ లేస్తాయి. సో పడి లేసి రిసెప్టర్స్ ఏమవుతాయి, ఎలాస్టిసిటీని లాగినప్పుడు రబ్బర్ బ్యాండ్ని కొన్ని రోజులు సాగిపోతుంది, ఎలాస్టిసిటీ పోతుంది. అంటే మీ బ్రెయిన్ కూడా ఎలాస్టిసిటీ పోయి కొన్ని రోజుల తర్వాత డెమెన్షియా, పార్కిన్సన్స్, ఈ మెడ ఊగే రోగాలు, ఈ బ్రెయిన్ డీజనరేటివ్ డిసీజ్ అన్నీ వస్తాయి. పార్కిన్సన్స్. ఇప్పుడు చాలా మంది స్టైలిష్గా నేను చాయ్ లవర్, నేను కాఫీ లవర్ అని చెప్తూ ఉంటారు. బట్ అది ఏంటి నిజంగా ఎంత హెల్త్కి ఎంత డ్యామేజ్ చేస్తుంటుంది. నేను నవ్వుకుంటా ఉంటా అది చెప్పుకోవడం ఆయన అని. ఎందుకంటే కాఫీ తాగంది నా మైండ్ పనిచేయలేదంటే అది పెద్ద అడిక్షన్ కదా అది. అదే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను, నాకు దప్పి లేదు ఏమి లేదు, బాగుండాను. దప్పైనా ఆకలైనా ఇట్లే రాత్రి వరకు మాట్లాడుతూ ఉంటే నేను రెడీ. అంటే నాకు మీరు హెల్దీ అని, అప్పుడు హెల్తీ అని. నేను కాఫీ తాగకపోతే కాఫీ తాగితే భలే ఉంది అంటే భలే ఉండకూడదు ఆయన, నార్మల్గా ఉండాలి. భలే ఎందుకు ఉండాలా? భలే ఉందంటేనే ఇట్స్ నాట్ గుడ్. నువ్వు నార్మల్గా ఉండాలా. ఇప్పుడు నేను నా ఏజ్కి నాకు నార్మల్ అనిపిస్తుంది, మీకు ఎట్లా నాకు అవసరం లే. ఇప్పుడు నేను పబ్లిక్ ఎనర్జీతో ఉండా కదా. ఇప్పుడు ఏంది ఈ ఏజ్లో ఎట్లున్నాడు ఈయన అంటే ఎందుకు ఉండకూడదు? నేను హెల్తీగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నా, పొద్దున్న తినేసిన, ఇంకా సాయంత్రం భోజనం అనే క్వశ్చనే లేదు. ఈ మీటింగ్ అయిపోతాను కాఫీ టీనా ఇది అవి సిగరెట్ తాగలనా, సిగరెట్ తాగేవాళ్ళు ఇప్పుడు చెప్పు అంటారు, ఇంతకుముందు చెప్పింది పోయింది అర్థం. అంటే సిగరెట్ పోయి నికోటిన్ పోతే కానీ మీరు. సో అవన్నీ నాకు అలవాట్లేదేసి అది గొప్ప అని చెప్పుకుంటే నేను నవ్వుకోవాలి. ఏం చేస్తాను? ఆల్కహాల్ కంటే కాఫీ టీ డేంజరస్. ఆల్కహాల్ అన్న సాయంత్రం ఒకసారి తాగుతారేమో, ఈ కాఫీలు టీలు గంటకు తాగిపోతే నా మైండ్ పనిచేయడం లేదంటే చాలా డేంజరే కదా. ఇంకో రకమైన డేంజర్ ఏంది, ఈ కాఫీ టీల కోసమని వెస్ట్రన్ ఘాట్స్లో 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు, నాకు కరెక్ట్గా లెక్క తెలియదు, మొత్తం కొట్టేసి న్యాచురల్ ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేసి అక్కడ అన్ని కాఫీ టీలు వేసినారు. సో కాఫీ టీల కోసము ఎంత బయోడైవర్సిటీ పోతా ఉంది, ఎన్ని ఉడతలు, ఎన్ని చిలకలు, ఎన్ని పక్షులు పోయినాయి. అవసరమా? అరే నువ్వు తెలివైనోడు మనిషి అనుకుంటాడు, పండించుకోరా నాయన. 10 రకాల ఆకుకూరలు, 10 రకాల కూరగాయలు, ఇన్ని ఫ్రూట్స్, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. నువ్వు మళ్ళీ ఇంకా నీ అవసరాల కోసమని ఇంత బొగ్గుతో వేసి కరెంట్ తయారు చేసి రాత్రంతా ఎగిరి ఎందుకురా నాయన? అందుకని నేచర్ ఏం చేస్తుంది, నువ్వు ఎగిరి పడతావు నాయన, నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పి స్టీఫెన్ హాకిన్స్, అదే మస్కులర్ డిస్ట్రఫీ వచ్చినటువంటి ఆయన, ఇంకా 1000 years నువ్వు ఉండవురా, ఈ భూమి నీకోసం పనికి రాదురా నాయన అని చెప్పేసి పోయినాడు. సో ఈ డ్రామా అంతా ఒక పచ్చి ఎలిమినేట్ అయింది, పిచ్చుకలు కనపడడం లేదు, ఈ తొండలు మాయమైపోయినాయి, హ్యూమన్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతుంది. అంతే క్యూలో ఉండవు కదా నువ్వు నీ డ్రామాలకి మళ్ళీ ఏం పని చేయవునైనా బుజ్జినాయన, నీకు క్యూలో ఉండవు, ఎక్కడో ఎగిరిపోతావు. ఇక చాలా నెలలు బల్లులు రకరకాలన్నీ మైక్రోబ్స్ గేమ్స్ అన్నీ ఉంటాయి, నువ్వు మధ్యలో ఎగిరిపోతావు అనేది కాన్షియస్గా ఉంటేనే నువ్వు నీ మానవ జాతి మనుగడ వీలవుతుంది.